ఈరోజు అయితే మా కాలనీలో ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి భోగి పండగ అయితే జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము 5 o'clock లేచి ప్లాన్ అయితే చేసుకున్నాము భోగి పండగ అందరం కలిసి జరుపుకోవాలని. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆవు పేడ అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మనకు పల్లెటూర్లలో అయితే ఆవు పేడ అయితే దొరికిద్ది కదా, ఇక్కడైతే అస్సలు దొరకదండి. కాబట్టి ఈ అంకుల్ అయితే ప్రతి సంవత్సరం వస్తాడు. నేనైతే తీసుకున్నానండి. ప్యాకెట్ అయితే 20 రూపీస్ అంట. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు మనం గొబ్బెమ్మ పెట్టాలి కాబట్టి మేమైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా తీసుకుంది ఫ్రెండ్స్. అసలు ఇది ఆవు పేడనా అని అడిగాము. అంకుల్ అయితే లేదమ్మా, గొబ్బెమ్మ పెడతాం కదా, ఆవు పేడనే అని చెప్పారు. మాతో పాటు మగవాళ్ళు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి మంచిగా పంచ కట్టుకొని అయితే రెడీ అయిపోయారు. మేమైతే ఫస్ట్ ఇంటి ముందు మంచిగా ముగ్గేసుకొని తర్వాత భోగి దగ్గర కూడా చిన్న ముగ్గేసి భోగి మంటకైతే ఏర్పాటు చేశాము. మా దాంట్లో అయితే అంకుల్ అయితే పెద్దవారు, అంకుల్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట. అంకులు భోగి మంట పెట్టాలని. ఫ్రెండ్స్ అందరూ ఇంత బిజీ లైఫ్లో అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, భోగి మంట అయితే అంకుల్ వచ్చేసారు, భోగి మంట అయితే వేస్తున్నారు. మేమైతే ముందే ఏర్పాటు చేసాము. లేడీస్ భోగి మంట వేయద్దు కాబట్టి మేమైతే ఒక సైడ్కి అయితే నిలబడి చూస్తున్నాము. జెంట్స్ అందరూ ఒక సైడ్ అయితే వెళ్ళిపోయారు పిడికలు పట్టుకొని. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. భోగి మంట వేయడం అయిపోయాక అందరం క్లాప్స్ కొట్టి అందరం అయితే విష్ చేసుకున్నాము భోగి పండుగ శుభాకాంక్షలని. మగవాళ్ళు భోగి మంట వేశాక మేమైతే అందరం లేడీస్ కలిసి పిడకల మీద కొంచెం నెయ్యి పోసి భోగి మంటలో వేసి దండం పెట్టుకోవడానికి అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఇలా వేసుకున్నాం ఫ్రెండ్స్. बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं लोककर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं श्रीविष्णुं जगतां नादं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् अमिषं मधुपानं च करोति वेदिनी सप्तजन्म भवेद् रोगे जन्म जन्म दरिद्रता श्रीतैलमधुमांसानि यजन्तिरवेदिने न व्याधिशोकदारिद्र्यं सूर्यलोकं च गच्छति ఓం సూర్య భగవానే నమః. సూర్య భగవాన్కి అయితే అందరం దండం పెట్టుకున్నామండి. భోగి మంట వేయడం అయిపోయాక సూర్య భగవాన్కి దండం పెట్టుకొని భోగి మంట చుట్టూ ఇలా 5 ప్రదక్షిణలు అయితే చేశామండి. అందరం కలిసి క్లాప్స్ కొట్టుకుంటూ. భోగి పండుగ ఏందో కానీ పిల్లలకైతే పెద్ద టాస్క్ అయితే అయిపోయింది. పొద్దున్నే 5 o'clockకి లేవడం అంటే చాలా కష్టము.
కానీ పండగ అనగానే పాపం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా లేచి స్నానం చేసి పంచ కట్టుకొని అయితే భోగి దగ్గరికి అయితే వచ్చేసారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పిల్లలందరితో భోగి మంటలో పిడికలు కట్టి వేపించి భోగి మంటని దండం పెట్టుకోమని చెప్పాము. చూస్తున్నారు కదా, పిల్లలందరూ ఇలా వేసి దండం అయితే పెట్టుకున్నారు. పిల్లలందరిని అయితే దండం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మగవాళ్ళందరూ పిల్లలందరూ 3 ప్రదర్శనలు అయితే చేశారు భోగి మంట చుట్టూ. మా వాడలో మేము చాలా సంబరంగా జరుపుకుంటాము. ఇట్టి కార్యక్రమం ప్రతి సంవత్సరం మా దగ్గర జరుగును. కాబట్టి అందరూ మంచిగా ఇంకా పాల్గొనాలని కోరుతూ ఈరోజు హ్యాపీ పొంగల్. హ్యాపీ భోగి. పొంగుతానే ఒకసారి చేతులు చప్పలు కొట్టండి అందరు. హ్యాపీ భోగి అన్నాం. ఆగా ఇప్పుడే కాదు రాని రావంటారా అంకుల్ పై కొన్ని పొర్లాలి సంవత్సరం అంతా అందరికీ. ఫ్రెండ్స్, భోగి చుట్టూ ప్రదర్శన అయిపోయిన తర్వాత భోగి ప్రసాదం అయితే అందరికీ పంచాలంట. చూస్తున్నారు కదా, నేనైతే అక్కకి కావాలని అడిగాను. అక్క ఇదేంటంటే భోగి ప్రసాదం అని అయితే చెప్పింది. అందరికీ పంచాలి భోగి చుట్టూ ప్రదర్శన అయిపోయిన తర్వాత అన్నది. మేమందరం అయితే ఇలా తీసుకున్నాం ఫ్రెండ్స్. భోగి ప్రసాదం తీసుకున్న తర్వాత అందరు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారో. ఇక్కడ భోగి దగ్గర అయితే చాలా సెల్ఫీలు అయితే దిగాం ఫ్రెండ్స్ మేమందరం కలిసి. ఆ తర్వాత లేడీస్ అందరం కలిసి భోగిలో ఇలా కట్టె వేసి మొక్కుదామని చెప్పి మేమైతే ఒక చిన్న సెల్ఫీ తీసుకుందామని అయితే రెడీ అయిపోయాము. కొంచెం పాట పాడకుండా పెట్టు. ఇగో రెగ్గా మనుషులు అది నవధాన్యాలు నవధాన్యాలు ఏవో ఇవి అక్షంతలన్నీ లేవు. నేను తెచ్చిన కలపలేదు ఇంకా కలపలేదు.
కలపాలి. ఇంకో కవర్ అయిపోయింది. అదే బాటిల్ వలిపోతుంది. ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే పిల్లలకి భోగి పండ్లు అయితే పోయడం జరిగింది. ఇక్కడ మా పిల్లలు, పిన్ని పిల్లలు అయితే మంచిగా సైలెంట్‌గా కూర్చున్నారు. నేను మా పిన్ని అయితే అన్నీ ఏర్పాటు చేసుకొని, ఇంట్లోనే ఇలా నార్మల్‌గా డెకరేషన్ చేసుకొని, మా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ తోటి భోగి పండ్లయితే పూసాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే భోగి పండుగ మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే ఈ విధంగా జరుపుకున్నాం ఫ్రెండ్స్. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.